ఒక పిల్లాడు తండ్రి ఇద్దరు కలిసి ఒక గాడిద మీద వెళ్ళిపోతున్నారు. చూసేవాళ్ళు అన్నారు కదా, ఆ గాడిద మీద ఇద్దరు ఎంత బరువు ఎక్కిపోతున్నారు, కొద్దిగా కూడా వాళ్ళకి కనికరం లేదన్నారు. అనగానే ఎమ్మటి తండ్రి దిగాడు. తండ్రి దిగేసి కొడుకుని మాత్రం అలాగే పెట్టి మళ్ళీ ముందు పోతున్నాడు. ఇంకెవరో చూసన్నారు కదా, కొడుకుని కూర్చోబెట్టాడు గాడిద మీద, వీడు కూడా ఎక్కొచ్చు కదా, ఏమొచ్చింది నడుచుకుంటూ పోతున్నాడు. అర్థమైందా? సరే అని చెప్పేసి మళ్ళీ గాడిద మీద ఎక్కాడు. ఇలా జనాలు ఏం చేస్తుంటారంటే, నువ్వు ఏం చేసినా దానికో కామెంట్ చేస్తుంటారు. నువ్వు మంచి పని చేసినా కామెంట్ చేస్తుంటావు, నువ్వు చెడు పని చేసినా కామెంట్ చేస్తుంటావు. కాబట్టి ఈ ప్రపంచాన్ని నువ్వు పట్టించుకోకు. నువ్వు ఎదాలి అనుకున్న మరుక్షణం ఈ ప్రపంచాన్ని నువ్వు పట్టించుకోకు. ఎవరైనా ఎన్నో అంటారు. ఇప్పుడు మనం కూడా వీడియోలు చేస్తున్నామండి, మనకి ఎన్నో విమర్శలు వచ్చాయి, ఎన్నో కామెంట్స్ వచ్చాయి. నేను అందుకే అన్నాను, ఏ కామెంట్స్ వచ్చినా ఏ విమర్శలు వచ్చినా నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను అన్నాను. ఏం పోయింది? విమర్శ మనిషిని ఇంకా దిట్టంగా తయారు చేస్తుంది. దాన్ని స్వీకరించి తప్పులుంటే సరిదిద్దుకునేలా మనకు ఒక పాఠం నేర్పుతుంది. తప్పేం లేదే విమర్శ స్వీకరించడంలో, అవునా కదా? అన్నీ మనకే తెలియాలని లేదే. మనం మించిన మహానుభావులు మహాపురుషులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేసి ఒక విమర్శ చేసినప్పుడు, సరే తెలియని వాడైనా చేసినప్పుడు దాన్ని స్వీకరించి మనం ఎలా చెప్పాలనేది చెప్పగలగాలి. అందుకని ఏంటంటే ఎందరో ఎన్నో విమర్శలు చేస్తారు, కానీ మీరు వాటిని మనస్ఫూర్తిగా స్వీకరించి ఒక నమస్కారం పెట్టండి. అంతేగాని దాన్ని పట్టుకొని పొద్దాక అయ్యో ఇట్లా అన్నారే నా పరిస్థితి ఏంటి, నేను ఇలా మార్చుకోలేము, నేను ఇలా ఉండాలేమో అనే మీ యాటిట్యూడ్ని మాత్రం మార్చుకోకండి. నమస్కారం పెట్టండి, పక్కన పెట్టండి అంతే. కానీ మీరు వాటిని జీవితంలోకి తీసుకొని మీ లైఫ్ని డిస్టర్బ్ చేసుకోకండి. ఎందుకంటే మనం ఏం చెప్పుకున్నాం అంటే, గతంలో సమాజం అనే సర్కిల్ 6 నెంబర్లో ఉంది. మనకి సమాజం అనే సర్కిల్ 6వ సర్కిల్లో ఉంది సమాజం అనేది. ఇక్కడ ఏమవుతుంది, సమాజం పట్ల బాధ్యత వహించాలన్నాం అంతే. కానీ ప్రతిదీ పట్టించుకోవడం వల్ల మీరు ముందుకు ఎదగలేరు, ముందుకు పోలేరు. ఓకే, అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేను పుట్టాను, లోకం నవ్వింది, నేను ఏడ్చాను, లోకం ఏం చేసింది, ఇలా అన్నీ ఆపోజిట్. మనం ఏం చేస్తే దానికి ఆపోజిట్, మనం ఏం చేస్తే దానికి ఆపోజిటే ఉంటారు ఎవరైనా. కానీ ఎక్కడ కూడా మనం వాటిని పట్టించుకోవద్దు. మీరు ఏం చేయాలనుకున్నారో చేస్తూ పోండి. మీరు ఇది సాధించాలనుకున్నారు సాధించేయండి, ఇది తినాలనుకోరు తినండి, ఇది చేసేయండి. ఎక్కడన్నా కనుక మీరు వాళ్ళు అదే అనుకుంటున్నారు, వీళ్ళు ఇదే అనుకుంటున్నారు, నన్ను ఏమో అనుకుంటారు, ఎవ్వరేమనుకోరు. ఒకసారి నువ్వు ఎదిగిన తర్వాత, నీ ఎదుగుదలను చూసిన తర్వాత ఇక వాళ్ళ మాటలు ఆగిపోతాయి. ఆ ఎదుగుదలను వాళ్ళకి చూపించు అంతే. నువ్వు ఎదిగేదాకా మాత్రం మౌనంగానే ఎదగమనే పాట కూడా ఉంది, మీరేం మాట్లాడుతారు. అందుకే మన సబ్జెక్ట్లో ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఏంటంటే, ముందు మీరు మౌనం వహించండి. ఎప్పుడైతే మీరు మౌనం వహిస్తారో మీ ఎదుగుదల ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. ఎదిగిన తర్వాత అప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు కూడా ఇంకేం మాట్లాడరు. ఇక మాట్లాడడానికి ఏముండదు, వాళ్ళకి ఛాయిస్ ఉండదు. ఇక అంత స్పష్టంగా రాశాడు ఆయన. నువ్వు ఏం చేసినా లోకం ఏదో ఒకటి అంటుంది. నువ్వు ఏం చేసినా, నువ్వు మంచి చేసినా అంటారు. అప్పుడు ముఖ్యమంత్రులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళు మంచి మంచి పథకాలు తీసుకొచ్చారు, దాని మీద విమర్శలు చేసే వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి, అవునా కదా? ఏదానికైనా విమర్శలు అనేటివి ఉంటాయి, వాటిని బట్టి పట్టించుకోవద్దు. అలా పట్టించుకుంటే మన ప్రగతి అనేది సాధించడం, ఇది బాగా గుర్తుంచుకోండి. ఇక ఇంకేమంటున్నాం అంటే, ఇక్కడ ఎక్కడో రోడ్డు మీద ఏదో జరిగింది, హడావుడి జరగగానే మనం ఏం చేస్తామంటే, ఏదో జరిగిపోయిందని చెప్పేసి మనం దాంట్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో పాల్గొనడానికి, అలాగే పక్కన ఉన్న వాళ్ళందరికీ చెప్పేయడం, ఇలా అయింది నేను చూశాను, అలా అయింది నేను. మీకేమన్నా వచ్చిందా దాంతో? అది ముందు ఆలోచించాను. చెప్పాను కదా, దేన్ని పట్టించుకోవద్దు అన్నాను కదా, మళ్ళీ ఇంకేందుకు నీకు, దేన్ని పట్టించుకోవద్దు. అలాగే పక్కింటి వాళ్ళ ఇంట్లో ఏదైనా గొడవ జరిగింది, దాంట్లో మీరు తల దూర్చేయడం, అన్నీ ఏదేదో చెప్పేయడం. మీకు ఈ ప్రపంచంలో దేనితో సంబంధం లేదు, ఎక్కడ కూడా మీరు దేంట్లో తలపెట్టాల్సిన అవసరం లేదు. అన్నీ చూసుకోవడానికి అందరు ఉన్నారు, సమాజం ఉంది, అలాగే బాధ్యతలు ఉన్నాయి, అందరు ఎవరైనా వాళ్ళు చూసుకుంటారు. నువ్వు దేంట్లో అనవసరంగా ఇరుక్కొని మళ్ళీ ఇబ్బందులు పాలయ్యి. నాకు ఎన్నో వస్తాయి, నాకు కాల్స్ వస్తుంటాయి, లేకపోతే మెసేజ్లు వస్తుంటాయి, ఏమండి నేను ఇలా చేశాను, నేను మంచిగానే చేశాను, కానీ నాకు ఇలా జరిగింది. ఈరోజు ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి, అన్నాడు కదా, పాపం చాలా పూర్ ఆయన. ఎంత పూర్ అంటే నాకు ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు. నేను అవసరం లేదు, మీరు వచ్చేయండి, ఏం కావాలని. ఆయన అంటున్నాడు, గురువుగారు నేను ఎంత సేవ చేశాను, మా వాళ్ళందరూ అనుకొని చెప్పేసి ఉన్నాయన్నీ కూడా అమ్మేసి నేను సేవ చేశాను. ఈరోజు వాళ్ళందరూ బాగున్నారు, నేను ఆదాగా మిగిలిపోయాను. ఎవడు చేయమన్నాడు? ఒక్కసారి ఆలోచించాడు. ఎవడని చెప్పాడా నాకు చేసేదాకా కాదు, నువ్వు కాకపోతే ఇంకో రకంగా ఎవడు చేస్తాడు, వాళ్ళ హెల్ప్ వాళ్ళు పొందుతారు, వాళ్ళు బాగానే ఉంటారు. నీ ఆస్తులు అమ్మేసుకొని నా వాళ్ళు అనుకొని ఇంత చేసే ఈరోజు నీకేం మిగిలేదు. గొప్ప పోవాలని ఎవరైనా తీసుకోండి. సావిత్రి ఉందండి, సినీ నటి,
అలా చేతికి ఎముక లేకుండా దానాలు చేసేస్తుంది. చివరిలో పరిస్థితి అంటే నీకు విశ్వము నువ్వు అనుభవించడానికి ఎంతో డబ్బుని, సంపదని, ఐశ్వర్యాన్ని ఇస్తే నువ్వు నాకు కాదని చెప్పేసి అందరికీ పనిచేస్తావు. ఇక నీ పరిస్థితి అంటే ఎలా ఇస్తుంది మళ్ళీ విశ్వం అంటే? ఇక మళ్ళీ వచ్చే జన్మలు ఎక్కడ పుడతారు మీరు? ఈ జన్మలు వద్దనుకున్నావు కదా, అన్ని పనిచేసావు కదా. అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇవ్వడానికి కూడా ఒక లిమిట్స్ ఉన్నాయి. ధర్మం ఎలా చేయాలి, దానం ఎలా చేయాలి, వీటన్నిటి కూడా ఎన్నో లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్ని దాటి మీరు ఎప్పుడైతే చేస్తారో మీరు అనాథగా మిగిలిపోతారు. కాబట్టి ఎక్కడ కూడా మీరు మించి ధర్మాలు కానీ, మించి దానాలు కానీ, పనికిరాని ధర్మాలన్నీ ముందటేసుకొని అది అలా చెప్పబడింది, ఇక్కడ ఈ శాస్త్రంలో ఇలా చెప్పబడింది, ఆయన అలా చెప్పాడు, ఇలా చెప్పాడు, మీకు ఎవరితోనే సంబంధం లేదు. దానికి ఒక సిస్టమ్ ఉంది. నేను చెప్పాను ఎంత దానం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి, అంతే. అంతకు మించి మీరు చేశారనుకోండి, విశ్వం దాన్ని స్వీకరించాం. దానికి ఏం చేస్తుందంటే ఇక నీకు మళ్ళీ లేకుండా చేస్తుంది. ఎక్కడ తలదూర్చొద్దు, ఎక్కడ కూడా మీరు విపరీతమైన దానాలు చేయొద్దు. దానికి ఒక లెక్క ఉంది, ఆ లెక్క ప్రకారం చేయండి. అలాగే ఎక్కడ కూడా మాట జరగడం కానీ ఎవరి దాంట్లో తలదూర్చక. ఈ విశ్వ సముద్రాన్ని మన శుద్ధ చేతనాత్మక మనసుతోటి మనం చిరికించినప్పుడు వచ్చే రిజల్టే ఈ కామధేనువులు కానీ ఇవన్నీ అంటారు కదా, అదే మన సంపద. నేనైతే అది నమ్మాను సార్. సారీ సార్, ఈ వీడియోస్ చూడడం వల్ల నాలాగా చాలా మంది మారితే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే సార్ మనకు చెప్పే గురువు, ఇప్పుడు స్కూల్ ఒక లైఫ్ ఉంటుంది, అది అంతవరకే ఉంటుంది. మన తర్వాత ఈ ఏజ్ లో మనకు చెప్పే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే గురువులు అన్న ఇది సార్ నా లైఫ్ లో ఒక గురువు అనే ఒక నేను యాక్సెప్ట్ చేశాను మనస్ఫూర్తిగా. అంటే నిజంగా సార్ నా 35 సంవత్సరాలు సార్. నాకు నా పేరు చెప్పు సార్. శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు నా గురువు సార్. నేను అది మనస్ఫూర్తిగా అంటే మీ క్లాస్ రాకముందే నేను యాక్సెప్ట్ చేశాను. ఎవ్రీ డే నైట్ నేను ఒకటే ఫస్ట్ మెడిటేషన్ చేసినప్పుడు ఒక గురువుకి నమస్కారం చేసుకోవాలి అని అంటే ఫస్ట్ నా వర్డ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారికి నా ప్రణామాలు, కృతజ్ఞతలు. ఫస్ట్ వర్డ్ సార్ నా మెడిటేషన్ లో. నేను మార్నింగ్ 3:30కి కానీ నైట్ 10:30కి కానీ నేను మెడిటేషన్ చేసినప్పుడు ఫస్ట్ వర్డ్ అదే. ఎందుకంటే మనం గురువుల దగ్గర నుంచి నేర్చుకున్నదే మనకు దారి అవుతుంది కాబట్టి. సో సార్ నాకు మాత్రం అంటే నాకు ఒక వ్యక్తిత్వం లభించింది సార్ మీ వీడియోస్ వల్ల, మీ క్లాసెస్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్.